నమస్తే మిత్రమా, వెల్కమ్ టు సెల్యులాయిడ్ స్టోరీస్. ఇక రత్నం మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ రత్నం, పన్నీర్, మల్లిక, రంగనాయకి మరియు లింగం. సినిమా ఒక బస్సులో దొంగతనం దగ్గర స్టార్ట్ అవుతుంది. పన్నీర్ని ఒక రౌడీ గ్యాంగ్ చంపబోతూ ఉంటే 13 సంవత్సరాల వయసులో రత్నం వాళ్ళని చంపి పన్నీర్ని కాపాడుతాడు. పన్నీర్ తర్వాత చిత్తూరుకి ఎమ్మెల్యే అవుతాడు. రత్నం అతన్ని ఇంట్లో మనిషిలా అక్కడే ఉంటాడు. మల్లిక చిత్తూరుకి నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వస్తుంది. అక్కడ కొంతమంది రౌడీలు తనని చంపటానికి ప్రయత్నిస్తుంటారు. రత్నం అప్పుడు రౌడీల నుంచి మల్లికని కాపాడుతాడు. అసలు రౌడీలు మల్లికని ఎందుకు చంపాలి అనుకున్నారు? మల్లికకి రత్నంకి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగతా సినిమా సెంటిమెంట్, బీజిఎం బాగుంది మిత్రమా. సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమాలో మూర్తి మరియు మహేష్ కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. కానీ ఓవరాల్ మూవీ పైన నా అభిప్రాయం యావరేజ్ అని అనిపించింది. నా వరకు కథ కొంచెం లాగ్లా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ. Subscribe to the channel for more interesting movie reviews.